నా కామెడీ షో. ఇప్పుడు మనం డబ్బులు సంపాదించుకోవడానికి షోస్ చేస్తాము, సినిమాలు చేస్తాము, ఈవెంట్లు చేస్తాము కదా. కానీ మన నూకరాజు డబ్బులు సంపాదించడానికి రోబోస్ కనిపెట్టాడు. మరి ఈ సైంటిస్ట్ నూకరాజు ఎలాంటి రోబోస్ ని ఇన్వెంట్ చేశాడో చూద్దాము. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీ. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించేసానిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలే తారంగరంగా ప్రేమరాగం తేమ తాళం జంట కచేరి చేస్తుంటే ఏమండి ఏంటి ఈ మధ్య బాగా స్కిట్ లో ఓవర్ అయిపోతున్నారు. తప్పేముంది, వయసులో ఉన్నాం కానీ చేతిలో ఏంటి హారత కర్పూరం వెలిగించుకున్నావు? మీరు 100 సంవత్సరాలు చల్లగా ఉండాలనండి. ఎందుకు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తే తరిగిపోయే అందం కాదండి మీకు. 100 సంవత్సరాలు చూస్తే కానీ. బాబు ఇగో నువ్వు అందంగా ఉంటే నిన్ను ఇలాగే అంటారు. అమ్మ దండం పెడతానమ్మా మీకు, దండం పెడతానమ్మా మీకు. నేను పోతాను. 4 రాసుకున్నాను, దానికే ఎంత? 4 కదా? 4. మేము కౌంట్ డౌన్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఇది 4దా? ఈ దేవుడికి అంటే ఇంకా 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. అతను రాస్తే మరి నువ్వెలా చెప్తున్నావు అమ్మాయి? హారత కర్పూరం 4 మీద ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎందుకంటే ఈ 100 సంవత్సరాలే కాదండి, నెక్స్ట్ జన్మలో కూడా మీరు నాకే కావాలి. సరే కానీ ఏమన్నా వండావా లేదా? లేదండి. అబ్బో జాంకాయ ఉంది కదా, దీంతో తిని. ఇదొకటి ఎప్పుడు తీపి ఉండదు ఏముండదు. అది తీయగా లేదని పడేసాని. ఒకసారి మీరు తిన్న తర్వాత తీయగా ఉండకుండా ఎలా ఉంటుందండి? నెక్స్ట్ స్కెడ్యూల్ లో నేను నీ స్కిట్ చెయ్యను. ఎందుకు? పెన్ను ఉంది కదా అని ఏది పడితే అది రాసి దొబ్బుతున్నావు నువ్వు. సరే కానీ 5,000 కావాలి నాకు షాపింగ్ కి. 5,000 షాపింగ్ కావాలా? అవును. ఏం మెంటల్ లేచిందా? నాకున్న డబ్బులన్నీ రోబోలు తయారు చేస్తాను, రోబోలకు పెడతానని తెలుసు కదా. ప్రతి రూపాయి రోబో అని దానికే తగలేయండి. నా గురించి ఆలోచించరా? ఇంకా దాంతోనే కాపురం చేసుకోండి. ఇంకా వచ్చి సార్ యాక్చువల్ గా నేను రోబోలు తయారు చేస్తూ ఉంటాను సార్. నేను రీసెంట్ గా ఒక రోబోని తయారు చేసి చీర కడితే ముందు బొమ్మలా ఉంది, కాకపోతే ఎవరు సేలుకు పోవట్లేదు. అది మా రోబోని చూపిస్తాను ఆగండి సార్. ఏమే రోబో, ఈజ్ మై రోబో, పేరు లిల్లీ. దీన్ని తయారు చేసింది నేనే. ఈ రోబో నేనేం చెప్తే అది చేస్తుంది. ఏ రోబో లెఫ్ట్ తీసుకో, స్ట్రైట్ గా అలాగే నడుచుకుంటురా, గ్యాప్ ఎక్కడ కూడా. లో బ్యాటరీ. నా గురించి కాదు, దాని గురించి చెప్పుకుంటున్నాను. 3 అంతా పోగొట్టి అవతలకెళ్ళు, సెంటర్ లో నుంచో. డబ్బులన్నీ దీని మీద పెట్టాను, ఎవడు కొనడానికి రావట్లేదు. ఎవరన్నా వస్తే మంచి బేరం వస్తే అమ్మేద్దాం. నాగరాజు నాకు 20 సంవత్సరాలు పెళ్లి అవట్లేదురా, అందుకని ఆ రోబోని పెళ్లి చేస్తున్నాను అనుకో, మా అమ్మకి ఇదే మీకు వాళ్ళని చూపించి ఎత్తాను. సరే ఎంత ఎత్తావు చెప్పురా. 300 ఇస్తాను. 300 ఇస్తాను. కన్వీనియన్స్ డబ్బులు ఎట్టుకొచ్చేసి నాకు ఇస్తావరా? అబ్బా ఓ పని చేస్తా, ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో లిల్లీ అని పెడతాను, ఏదో ఒక ప్రమోషన్ వస్తుంది, సరిపోతుంది. ఈ లోపు నువ్వు ఛార్జింగ్ పెట్టుకో, లో బ్యాటరీ కదా. పో. కరెక్ట్ టైంకి వచ్చారు సార్. పందుకొక్కి వెళ్ళిపోయింది సార్. నేను దుబాయ్ నుంచి వచ్చాను. దుబాయ్ షేక్ ఇండియాలో ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయిని చూశాను, దాని పేరు లిల్లీ. దీన్ని పెళ్లి చేసుకుంటే నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అని ఇస్తాను. ఆ లిల్లీకి గార్డియన్ నేనే సార్. ఈ అమ్మాయికి ఎలాగైనా ఇచ్చి నాకు పెళ్లి 3 కోట్లన్నా అవుతుంది. 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు ఇస్తాను. చెక్ ఏదన్నా నేను తీసుకుంటలే సార్. లిల్లీని పిలుస్తానండి. లిల్లీ నీది అది, నాది ఇది, తేడా వస్తే ఉండదు ఇద్దరిది. లోపలికి పని చేసుకోపో. ఎప్పుడు రావాలో తెలియదా నీకు? నీకు డబ్బులు ఇచ్చాను, నేను దీన్ని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసేసుకున్నారు. నన్ను లోపలికి వెళ్తాను, పంపిస్తావా? మీరు వెళ్ళండి సార్, నేను పంపిస్తాను. బాబాయ్ లోపల కంటే ఫస్ట్ నైట్ రోబోని తెలిస్తే 3 కోట్లు తీసేసుకుంటాడే ఏంటి? కమాండ్ మోడ్ యాక్టివేట్. ఇందాక నీకు పెళ్ళని చూసావా, వాడు నీ మగుడు, ఓకేనా? ఈ రోజు నీకు ఫస్ట్ నైట్ ఇలా ఆ మంచం మీద కూర్చోపో. అరే లిల్లీ, ఇక్కడ ఉన్నావు నువ్వు, ఇప్పుడు చూడు నీతో ఆడుకుంటా. లిల్లీ
ఒరేయ్, ఏమైంది ఏమైంది? అది ఇది ముట్టుకున్నా ఏమిట్టుకున్నా ఏమి అనట్లేదు, రోబోన్ అది నా పెళ్ళమా. ఏ, లిల్లీ కమ్. నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను మీ దగ్గరికి పంపించేస్తా. మొగుడు దగ్గరికి వచ్చి చెయ్యేసినప్పుడు కొంచెం వయ్యారంగా అరవాలి. వయ్యారంగా అంటే వయ్యారంగా అంటే ఇప్పుడు చెయ్యేసాడు అనుకో అనాలి. ఏది అరువు? గేదెల అని అరవడం కాదు, క్యూట్ గా కొంచెం క్యూట్నెస్ రావాలి. క్యూట్నెస్ అంటే ఏ ఏమైనా పిల్లం ఏంటండి లోపల పో. ఎందుకు పిలిచారు? చెయ్యేద్దామని పిలిచేలా చూసావా? చూసాను. కమెంట్ యాక్టివేట్ చేసుకో. యా సార్ షెడ్జీ ఈ పిల్లని చెక్ చేసుకోండి. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అరే థ్యాంక్ యూ. తీసుకెళ్ళానా? ఎల్లు. అదేంటి ఇలా వస్తుంది? చలికాలం మరి పట్టేవాన్ని. అది కాదు, రోబో లాగా వస్తుంది. సార్ నా మాట వినండి, 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఇవి అందరు జావ్. మొగుడు వచ్చి రా అన్నప్పుడు వయ్యారంగా నడవాలి. వయ్యారంగా అంటే పిల్లమా ఏంట్రా సారీ ఏంటండి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు వయ్యారంగా నడిచే నడకంటే ఇంకా ఇష్టం తెలుసా? మీకోసం ఇప్పుడు నడిచి చూపిస్తాను కదా. సూపర్, బాగా నడిచా. మరి ఎందుకు పిలిచారు? ఏదో నేను అడగ చూడాలని పిలిచా. లోపలికి చూసుకున్నావా మొత్తం? చూసుకున్నా. అర్థమైందా? షెడ్జీ వచ్చారు. నా లిల్లీ ఓకేనా ఇప్పుడు? ఇక్కడ ఉండండి, బెడ్లో ఉండండి. పిలవండి పిలవండి. లిల్లీ రాని పిలవాలి. కోతుమొఖం కూడా, కోతుమొఖం కూడా. లిల్లీ షెడ్జీ హ్యాపీ. అరే హలో, నా దుబాయ్లో బావిలన్నీ పోయాయా? ఓయ్, నా ఆస్తి మొత్తం సంఖ్య ఆగిపోయిందంట. దుబాయ్లో నా బావిలన్నీ పోయినాయి. నా మొగుడిది పోయింది. బావిలి పోయింది అనే లోపు అట్లా చెప్పింది. సార్ నాకు ఫస్ట్ ఎయిడ్ జరగాలి, ఈ రోజు జరగాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను దుబాయ్కి వెళ్తున్నాను. బైక్ కాదు, పూలు తెచ్చుకోవడానికి వెళ్తాను. కిందకి సాగు. పూలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. సార్ నా మాట వినండి సార్. సార్ ఆగండి సార్ ప్లీజ్ సార్. వీడు సోపరం అని చెప్పి పూలకి వెళ్ళిపోయాడు. కొంప తీసి రివీల్ అయితే నేనేం? ఏమండి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? యాక్చువల్ గా నీకు నిజం చెప్పాలి. ఏంటది? నేను రోబోని కనిపెట్టాను కదా, ఆ దుబాయ్ షేక్ గడికి ఇచ్చి పెళ్లి చేసిన 3 కోట్లు తీసుకుని వాడు ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటే రివీల్ అయితే ఏం చెయ్యాలి? నేను మొత్తం విన్నా. మీ ఇద్దరు భార్యాభర్తల గురించి మొత్తం నాకు తెలిసిపోయింది. మీరు దొంగలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా. సార్ కావాలంటే మీ 3 కోట్లు మీకు ఇచ్చేస్తాను సార్. అరే, మీ 3 కోట్లు నాకెందుకురా? దేవుడు నాకు దీన్ని పంపించాడు. నేను దీంతో వెళ్ళిపోతాను. నువ్వు ఆ రోబో తోటి నీ పిల్లలతోటి హ్యాపీగా ఉండు. పోరా నాయన, నీకు దండం పెడతా పో. బాబు ఆ అమ్మాయి ఎవరో మన వచ్చి సేవ్ చేసిందండి మనల్ని. అది అమ్మాయి అనుకుంటున్నావా? మరెవరు? అది కూడా నేను తయారు చేసిన రోబోనే. టయానికి దాడికి అంటగట్టి ఇలా సేవ్ అయ్యాం. అర్థమైందా? ఇప్పుడు 3 కోట్లు తీసుకొని మన ఊరు వెళ్ళిపోతాం. పద. ఏ లిల్లీ దా 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 దా. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నుకరాజు గారు స్కిట్ చాలా బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది. అమ్మాయి మీరు చాలా బాగా చేశారు, రోబో లాగా. వెరీ ఎంటర్టైనింగ్. కృష్ణభవన్ గారు, నోకరాజు గారు నిజంగా చాలా బాగుంది. మీ ఐడియా, కథ అంతా బాగుంది. 2 అమ్మాయిలే మీకు గ్లామర్ స్కిట్ లో. వాళ్ళని చూసి మీరు తయారు చేసుకున్న కథ బాగుంది. మంచి మూడ్ లో చూద్దాం అనుకుంటులోకి మర్చిపోవడాలు అన్ని కలిపి ఏంటంటే డిస్టర్బెన్స్ జరిగింది బాగా. లేకపోతే చాలా బాగుంది. రోబోగా ఆవిడ చాలా బాగా చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్.